అసూయా విశేషం ఉన్నటువంటి గాంధారికి పుట్టిన వాళ్ళు నూర్గురు. ఈ అసూయ లేని కుంతి మాద్రికి పుట్టిన వాళ్ళు ఐదుగురు. వాళ్ళ ఐదుగురు దేవతాంశ సంభూతులు. వీళ్ళు నూర్గురు కలిపురుషునికి సంబంధించినటువంటి ప్రకోపాలు. అందుకే ఆ ఐదుగురి మీద వాళ్ళు ఎప్పుడూ అసూయతోటే జీవించారు. ఆ ఐదుగురి అసూయని పోగొట్టే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు ధృతరాష్ట్రుడు, ఎన్నడూ చెయ్యలేదు గాంధారి. త్రికరణ శుద్ధిగా చెయ్యలేదు. చెయ్యనటువంటి కారణం చేతనే మీకు ఎదరెదర మహాభారతంలో ధృతరాష్ట్రుని యొక్క జీవన స్థితి ఎలా ఉంటుంది అన్నది మీకు అర్థమవుతుంది. అదే కట్టి కుడిపేసింది. నూరుగురు కొడుకులున్న గాంధారికి చిట్ట చివర ఒక్క కుమారుడు కూడా మిగలలేదు. ఐదుగురు కుమారులు ఉన్నటువంటి పాండురాజుకి ఐదుగురు కుమారులు మిగిలారు. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ అసూయ లేకుండా ఉంటుందో అక్కడ దేవతాశక్తులు నిలబడతాయి. మనిషి జీవితంలో అత్యంత ప్రధానంగా పరిశీలించుకోవలసినటువంటి విశేషం ఏదైనా ఉంటే అసూయయి. ఎందుకో తెలుసా అండి? మీరు ప్రయత్నపూర్వకంగా పరిశీలనం కోసమని చెప్పి ప్రయత్నం చెయ్యవలసింది మహాభారత కథని అధ్యయనం చేయడం చేత, శ్రవణం చేయడం చేత అసూయాది గుణములను తొలగుతోసుకోవడానికి చేసే ప్రయత్నం. అసూయని పొంది ఉండడానికి ఎక్కడ శిక్షణ పొందక్కర్లేదు. అసూయని పొంది ఉండడానికి పుస్తకాలు ఏమీ చదువుకోక్కర్లేదు. అసూయని కలిగి ఉండడానికి గురువుగారి పాదములు పట్టుకోవలసిన అవసరం ఏమి ఉండదు. అది తనంత తానుగా ప్రబలుతుంది. అందున మీరు చూడండి, చాలా చిన్నతనంలో ప్రారంభమైపోతుంది కొంతమందికి. ఇది జీవుడు ఎప్పటి నుంచో కోట్ల జన్మలుగా తెచ్చుకుంటున్నటువంటి లక్షణం. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే తన అన్నదమ్ముల్ని, తన అక్క చెల్లెళ్ళని, తన తల్లిదండ్రుల్ని, తన భార్యని ఎవరిని సమాజంలో అతను ఆదరంతో చూడలేడు. అతను ఎవరిని గౌరవించలేడు. కారణం ఒక్కటే. మీరు అందుకే చూడండి, కొంతమంది మాట్లాడేటప్పుడు మీరు ఎంతటి మహాత్ముల గురించి మాట్లాడండి, వాడా అంటాడంతే, ఏకవచన ప్రయోగం చేసేస్తారు. అసలు గౌరవవాచకమైనటువంటి సంబోధన చెయ్యడానికి తగిన వ్యక్తి అన్నవాళ్ళు వాళ్ళ జీవితంలో ఉండరు. అది అవతల వారికి లోపం కాదు. మీరు ఒక మహాత్ముణ్ణి గారు అని పెట్టి సంబోధించలేదనుకోండి, ఆయనకు వచ్చే ఉపద్రవం ఏముంటుంది? ఆయనవి కోరుకున్నవారు కారు, అవన్నీ పరిత్యజించి నిలబడిన మహాపురుషుడైన. కానీ ఆయనని గౌరవించడం చేత మనం ఎదుగుతాం. అంటే మనలో ఒక సంస్కారం ఉన్నది అని గుర్తు. అందుకే పూజ చేశాడు అంటే శాస్త్రం ఎందుకు గౌరవిస్తుందో తెలుసా అండి? మీ శక్తికి కారణమైన వాణ్ణి ఒకణ్ణి మీరు గుర్తించి ఆరాధించడం చేత మీలో సుగుణములున్నాయి అని గుర్తు. మీరు ఈశ్వరుణ్ణి పూజ